అందించే లడ్డూ ప్రసాదాల రుచికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం రమణీయమైతే స్వామివారి దర్శనం తర్వాత భక్తులకు విరివిగా అందించే లడ్డూ ప్రసాదాల రుచికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. స్వామివారికి కూడా ఎంతో ఇష్టమైన వంటకం లడ్డూ ప్రసాదమేనని భక్తుల విశ్వాసం. అసలు లడ్డూ ప్రసాదాలను పూర్వం ఎలా తయారు చేసేవారు? నేడు ఎలాంటి విధానంలో లడ్డూల తయారీ సాగుతోంది? టీటీడీ నిర్మిస్తున్న అత్యాధునిక లడ్డూ తయారీ పోర్టుకు ఇండస్ట్రీస్ సంస్థ ఎంత విరాళం అందించబోతోంది తెలుసుకుందాం. వెంకన్న దర్శనం తర్వాత భక్తులు ఎక్కువ ఆసక్తి చూపేది లడ్డూ ప్రసాదం పొందడానికే. రద్దీకి సరిపడా లడ్డూలను తయారు చేయడానికి నిర్విరామంగా సుమారు 500 మంది కార్మికులు శ్రమిస్తూ ఉంటారు. ఆలయం బయట ఉన్న అదనపు బూందీ పోటులో సిబ్బంది శనగపిండితో నేతి బూందీని తయారు చేస్తారు. ఆ బూందీలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులు, కలకండను కలిపి కన్వేయర్ బెల్ట్తో ఆలయంలోకి పంపుతారు. అక్కడున్న సిబ్బంది చక్కెర పాకంలో ఈ బూందీ మిశ్రమాన్ని కలిపి లడ్డూలను చేస్తారు. వాటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా విక్రయ కేంద్రానికి తరలించి భక్తులకు ఇస్తారు. ఇది రెగ్యులర్గా లడ్డూల తయారీ విధానం. తరతరాలుగా శ్రీవారి బూందీ పోర్టులో మార్పు తీసుకువస్తూనే ఉన్నారు. కలప నుంచి నేడు వినియోగిస్తున్న థర్మల్ ఫ్లూయిడ్ హీటింగ్ స్టవ్ల వరకు ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. 1984కు పూర్వం శ్రీవారి లడ్డూల తయారీకి కలపతో పొయ్యి వెలిగించి లడ్డూలను, శ్రీవారికి నివేదించే ప్రసాదాలను తయారు చేశారు. ఇప్పటికీ స్వామివారికి నివేదించే ప్రసాదాలు పొయ్యిపైనే తయారు చేస్తారు. అయితే 1984లో ఎల్పీజీ అందుబాటులోకి వచ్చింది. క్రమేపీ శ్రీవారి దర్శనానికి భక్తులు ఏటా పెరుగుతూ ఉండటంతో బూందీ పోర్టులో ఎల్పీజీని అమర్చింది టీటీడీ. అలా అదనపు బూందీ పోర్టును ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ బూందీ పోర్టులో అత్యధిక నెయ్యి వాడటం వలన ఎగ్జాస్టర్ పైపులలో నెయ్యి వ్యర్థాలు అధికంగా పేరుకుపోయేవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తిరుమల శ్రీవారి ఆలయానికి ఆనుకుని ఉన్న లడ్డూ పోర్టులో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నిరంతరం గ్యాస్ పొయ్యిలపై పెద్ద పెద్ద పెనాలలో నెయ్యి మరుగుతూ అందులో బూందీ వేగుతూ ఉంటుంది. సలసల కాగే నెయ్యి ఆవిరై పోర్టు గోడలకు, పైకప్పునకు జిడ్డులా పేరుకుంటోంది. పొయ్యిలో మంట ఎక్కువైనప్పుడు ఈ జిడ్డు అంటుకొని అగ్ని ప్రమాదాలు జరిగేవి. ఇలా అంటుకున్న జిడ్డును నెలలో 2 సార్లు శుభ్రం చేస్తున్నా ప్రమాదాలు తప్పేవి కాదు. బూందీ పోటుకు ఆనుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 21.75 కోట్ల రూపాయలతో మరో బూందీ పోటును ఆధునీకరించారు. థర్మోఫ్లూయిడ్ హీటర్స్ ప్రవేశపెట్టారు. థర్మోఫ్లూయిడ్ హీటర్లు మంటలు కనిపించకుండానే ఉష్ణాన్ని పుట్టించగలవు. హీటర్లో ఉత్పత్తి అయ్యే ఉష్ణం సన్నటి పైపుల ద్వారా స్టవ్కు చేరుతుంది. దీంతో స్టవ్ చుట్టూ ఉండే పైపులు వేడెక్కుతాయి. తద్వారా స్టవ్ పైన ఉంచిన కడాయి వేడెక్కుతుంది. గంటకు 15 కిలో క్యాలరీల ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగల 2 భారీ థర్మోఫ్లూయిడ్ హీటర్లను ఏర్పాటు చేశారు. ఈ హీటర్లలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి గ్యాస్ను గాని, డీజిల్ని గాని, కరెంటు గాని, కొయ్యి గాని, బొగ్గు గాని వినియోగించడానికి వీలుగా ఇవి ఉన్నాయి. ఈ హీటర్లతో పాటు ఉష్ణ బదిలీ ద్వారా వేడెక్కే 45 ప్రత్యేక కడాయిలను ఏర్పాటు చేశారు. ఈ అధునాతన స్టవ్ల వల్ల పోర్టులో పనిచేసే కార్మికులకు కాస్త ఉపశమనం లభిస్తోంది. గ్యాస్ పొయ్యిల నుంచి వచ్చే మంటలు, జ్వాలల వల్ల స్టవ్ చుట్టూ విపరీతమైన వేడి ఉంటుంది. ఆ పరిసరాల్లో పనిచేయడానికి కార్మికులకు కష్టమే. గ్యాస్ స్టవ్లతో పోల్చితే థర్మోఫ్లూయిడ్ హీటర్ స్టవ్ వద్ద వేడి పెద్దగా ఉండదు. పైప్లలో ఉండే వేడి కడాయికి బదిలీ అవుతుంది తప్ప వాతావరణంలో పెద్దగా ఉష్ణం రాదు. అందువల్ల స్టవ్ పరిసరాల్లో వేడి ఉండదు. మరో నూతన ఆధునిక పరిజ్ఞానంతో శ్రీవారి లడ్డూ తయారీ పోటు రూపుదిద్దుకోనుంది. మనుషులు అవసరం లేకుండా రోజుకి 5 లక్షల లడ్డూల తయారీ ప్రణాళిక వేశారు. లడ్డూల తయారీ పూర్తిగా ఆటోమేషన్ చేయడానికి 50 కోట్ల రూపాయలతో నూతన ప్రాజెక్టు చేపట్టబోతోంది టీటీడీ. ఈ ప్రాజెక్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పూర్తి సహకారం అందించనుంది. ఈ నూతన విధానంలో బూందీ పోటులో మనుషులు లేకుండా బూందీ తయారవుతుంది. ముందుగా శనగపిండి, ఇతర ముడి పదార్థాలు ఆటోమేషన్ బూందీ పోటులోకి పంపుతారు. శనగపిండి మిశ్రమాన్ని బొట్టు బొట్టులుగా కాగుతున్న నెయ్యి కడాయిలో వేస్తుంది ఆటోమేషన్ మిషన్.
ఈ మిషన్ బూందీగా మారిన శనగపిండిని కాగుతున్న నెయ్యి నుంచి వేరు చేస్తే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పును మరో మిషన్ కలుపుతుంది. ఆ మిశ్రమాలను బాగా కలిపి లడ్డూల పెట్టే బూందీ పోటులోకి పంపుతుంది. తగినంత మోతాదులో ఈ మిశ్రమాన్ని కలపడంతో పోటు కార్మికులకు మరింత సులువుగా లడ్డూలను తయారు చేసే వీలు ఉంటుంది. తద్వారా రోజు 5 లక్షల లడ్డూల తయారు చేసే వీలు ఉంటుంది. భక్తులకు మరింత సులువుగా లడ్డూలను అందించేందుకు ఆటోమేషన్ విధానం తీసుకురానుంది టీటీడీ. ఇప్పటి వరకు కేవలం 3 నుంచి 4 లక్షల లడ్డూల తయారీ మాత్రమే చేస్తోంది టీటీడీ. 2 ఆటోమేటిక్ మిషన్లు ఏర్పాటు చేస్తే ప్రత్యేక పర్వదినాల్లో కూడా ఎక్కడా లడ్డూల కొరత రాకుండా ఉంటుందని టీటీడీ ఆలోచిస్తోంది. மேம் எனக்கெல்லாம் இந்த அஸ்ட்ராலஜில நம்பிக்கையே இல்லை மேம். நம்பிக்கை இல்லையா?